హే బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషక విలువలు కలిగిన షుగర్లెస్ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: డేట్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, తెల్ల నువ్వులు మరియు గసగసాలు. ఫస్ట్ డేట్స్ని కట్ చేసి గింజలు తీసి ఉంచుకోవాలి. బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. అలానే జీడిపప్పుని, కిస్మిస్ని కూడా సన్నగా కట్ చేసుకోండి. తరువాత గింజలు తీసి ఉంచిన డేట్స్ని మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. వేడి అయిన తర్వాత బాదం పప్పుని, జీడిపప్పుని 5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. అందులోనే డ్రై గ్రేప్స్ని యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత తెల్ల నువ్వుల్ని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. గసగసాలను కూడా 2 నిమిషాల పాటు వేయించుకోండి చాలు. 2 నిమిషాల కన్నా ఎక్కువ అయితే మాడిపోతాయి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి డేట్స్ పేస్ట్ని 5 నిమిషాల పాటు నెయ్యి పేస్ట్కు బాగా అంటే వరకు వేయించుకోండి. అందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి. అన్నీ బాగా కలిసేంత వరకు మిక్స్ చేయండి. బాడీలో హీట్ జనరేట్ చేసేవి కాబట్టి డైలీ తినేలా ఉంటే లడ్డూలను చిన్న సైజులో చేసుకోండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 days once తినేలాగా అయితే కొంచెం పెద్ద లడ్డూని చేసుకోండి. లడ్డూలను చేసేటప్పుడు చేతికి నెయ్యి కానీ లేదా నూనెను కానీ రాసుకోవడం వలన చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయి. మీకు నచ్చిన సైజులో లడ్డూలను చేసుకోండి. లడ్డూలను ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిపైన గసగసాలను వేసి లడ్డూలకు అంటేటట్టు రోల్ చేసుకోండి. అంతే, రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న షుగర్లెస్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.